అదానీని వెంటనే అరెస్టు చేయాలి. రాహుల్ గాంధీ డిమాండ్. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదానీకి చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను చేజెక్కించుకునేందుకు భారతీయ అధికారులు, నేతలకు గౌతమ్ అదానీ దాదాపు 2,100 కోట్ల ముడుపులు ఇవ్వజూపారని, మోసానికి పాల్పడ్డారని అమెరికాలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ అంశంపై రాహుల్ గాంధీ ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిని జైలుకు పంపించిన మోదీ, అదానీ 2,000 కోట్ల కుంభకోణం చేసినా కాపాడుతున్నారు. భారత్, అమెరికా చట్టాలను అదానీ ఉల్లంఘించారని స్పష్టమైందని, అదానీ ప్రాజెక్టులపై అనేక దేశాల్లో విచారణ జరుగుతుంది. అవినీతికి పాల్పడుతూ అదానీ భారత ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారు. ఇంత అవినీతికి పాల్పడి అదానీ ఇప్పటికే దేశంలో స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారు అని రాహుల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతా ఈ అంశంలో విపక్షాలను ఐక్యంగా పోరాడతాయి. అదానీ ముడుపుల ఉదంతంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలన్నదే విపక్షాల ప్రధాన డిమాండ్. అదానీ తమ దేశంలో నేరాలకు పాల్పడ్డారని అమెరికా విచారణ చెబుతుంది. కానీ అదానీపై భారత్లో ఎలాంటి చర్యలు లేవు. ఐక్యంగా ఉంటే క్షేమంగా ఉంటామని మోదీ ఇటీవల ఒక నినాదం ఇచ్చారు. అది ఆయనకు, అదానీకే వర్తిస్తుందని ఇప్పుడు అర్థమైంది. ఐక్యంగా ఉంటూ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ప్రధాని విశ్వసనీయత ఈ ఉదంతంలో ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం భారత్ అదానీ గుప్పట్లో చిక్కుకుంది. ఇది రాజకీయ, ఆర్థిక, పాలనా యంత్రాంగాల విషవలయం. సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ను వెంటనే ఈ పదవి నుంచి తప్పించి విచారణ జరిపించాలి. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని దేశ ప్రజల ముందు ఉంచడం నా బాధ్యత అని రాహుల్ డిమాండ్ చేశారు.